అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో మేము కమ్యూనిటీలో జరుపుకున్న వినాయక చవితి సెలబ్రేషన్స్‌ని చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. మేము వరలక్ష్మి వ్రతం తర్వాత నుంచి ప్లానింగ్ స్టార్ట్ చేశాము. అందరూ ఒక్కొక్క దానికి కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చారు. నేను కల్చరల్స్‌ని కోఆర్డినేట్ చేశాను. సో ఆ కల్చరల్స్‌లో భాగంగానే అందరికి లోగో ఉన్న షర్ట్ పెడతాము అని చెప్పి ఫస్ట్ ఇయర్ ఏదైతే లోగో చేసుకున్నామో అదే లోగోని మళ్ళీ చేస్తున్నాను. ఓం తోటి గణేశుడిని వచ్చేటట్టుగా లోగో తయారు చేసుకొని ఈవెంట్ కి 2 డేస్ 3 డేస్ ముందు అదర్ లేడీస్ కూర్చొని ఇక అన్ని షర్ట్ల మీద ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి అయితే లోగో తయారు చేసేసుకున్నాము. ఇలాంటి ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దైవ కృప ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. మనం ఏది మేనిఫెస్ట్ చేస్తేనే నేచర్ అది మనకి ఇస్తుంది కదా. సో అదే జరిగింది మాకు కూడా. ఎవరితో మాట్లాడినా కూడా అందరు అదే అన్నారు. దిస్ టైమ్ అరౌండ్ అందరికి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈసారి. ఎవ్రీబడి వాంటెడ్ టు మేక్ దిస్ హ్యాపెన్. అప్పుడే ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. మనసు పాడేటట్టుగా ఒకళ్ళనొకళ్ళు ఒక మాట అనుకోకుండా ఎంత హాయిగా జరిగిందంటే అదొక వేడుక అంటే వేడుక లాగానే జరిగింది. మేము పెద్ద వినాయకుడిని నిమజ్జనం చెయ్యము. ఎందుకంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ది. కమ్యూనిటీలో వినాయక చవితి చేసిన ప్రతిసారి మేము ఇదే పెద్ద వినాయకుడిని పెట్టుకున్నాము. చిన్న మట్టి వినాయకుళ్ళని మాత్రం నిమజ్జనం చేస్తాము. సో అలానే ఈసారి కూడా వినాయకుడిని తెచ్చుకొని మండపంలో పెట్టుకొని పూజ చేసుకొని, ఇప్పుడు వెదర్ మాత్రం 9 తర్వాత కూడా వెచ్చగా అలా ఉండింది, సెగ కొడుతూ మేనేజ్ చేసేసాము. ఇంకా శనివారం పొద్దున కూడా వెళ్ళి మళ్ళీ దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చి చేసాము. ఇంకా సాయంత్రం మాత్రం ఎలా ఉంటుంది అని నేను కొంచెం భయపడ్డాను వెదర్. ఎందుకంటే పిల్లలున్నారు, వాళ్ళ క్రాంకీ అయితే ఇంకా దేని మీద కాన్సంట్రేట్ చేయలేం కదా. సో ఎలా అని అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల సాయంత్రం 5 నుంచే వెదర్ అంతా చాలా మంచిగా అయిపోయి చల్లటి గాలితోటి ఉండింది. దేవుడి దయ అంటే దేవుడి దయే. ఇంకా మా పర్ఫార్మెన్సెస్ గ్లిమ్సెస్ చూసేద్దాం పదండి. God of beginning, symbolizing wisdom and intellectual power. This festival marks his birth and is an occasion to seek his blessing for success and prosperity. Mimato purasha yat purushena havisa deva yajnamatanvata vasanto asya sidajam grishma idmasharadavihi bahurajanyakృతః ఓం శాంతి శాంతి శాంతి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. Shoulders, knees and toes, knees and toes, head, shoulders, knees and toes, and eyes and ears.
అభి దేకో చూపిస్తాను. शंकर पूजिते शारदे शर्व सहोदरि शारदे शंकर पूजिते शारदे शर्व सहोदरि शारदे शंकर पूजिते शारदे शर्व सहोदरि शारदे अभीष्ट वरदे शारदे अद्भुत चरिते शारदे आओ जी आओ घूमरड़ी खेलबाद पधारो साधु मरड़ी खेलबाद अलम धरो गुरर गुरर गुरगाद अमर घूमर रे पैसा घूमर హీరో ఈ మూవీకి డైరెక్టర్, హీరో కాదు. ఏమైంది గురుజీ? ఇది ఏ సినిమా? తెలుగు సినిమా. మనం ఎవరని? తెలుగు వాళ్ళము. మనం ఏ భాషలో మాట్లాడతాం? తెలుగు తప్ప అన్ని ఇదరాయా. నేను చాలా చాలా బహుత్ హ్యాపీ హువా. నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి గురూజీ? నన్ను తెలుగు అండర్స్టాండ్ చేస్తుంది. ఆ మొత్తం ముందే చెప్తే నాకు ఈ కష్టాలు ఉండే కాదు. ఒక ఫ్యాన్ వరల్డ్ మూవీ స్టోరీ ఉన్నా లేకపోయినా హీరో ఎవరైనా ఇప్పుడు పబ్లిక్ మాత్రం మ్యూజిక్ తోనే మూవీ. బ్రదర్ ఒకటి గుర్తు పెట్టుకో, ఎంత ట్రోల్ చేస్తే అంత ఫేమస్ అవుతారు అని అర్థం. నా పేరు బావరాజ్ సార్. అబ్బా ఏం పేరు బావరాజు అంటే భావాలు పలికించడంలో మీరు రాజు అని చూస్తారుగా మీరే. ఓ రెండు మిక్స్ చేసేయమంటారా? అరే ఇలా చెప్తే అలా క్యాచ్ చేస్తున్నారే. చెప్పాను కదా సార్ నేను ముందే మీకు. తిలక్ ఇక్కడ. అయ్యా తిలక్ గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈడ దావత్ జరుగుతుందా? లేదా ఇందాక రోడ్డు మీద చూసిన ఓ డంకి ఈ సినిమాలో నాకు రోల్ ఇవ్వాలి, ఇదే నా దంకి. వా 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 వా. మన హీరోస్ చెప్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా, పండుగ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? డాన్సా? అయితే నెక్స్ట్ పాట పాడాలా? సరే సరే అయితే అంతేగా. అయితే నాన్నగారితో మాట్లాడండి. కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది
సో అలా జరిగింది అనమాట. సూపర్ డూపర్ ఎంజాయ్మెంట్ తోటి నడిచింది మాది. అందరూ ఎంజాయ్ చేశారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. స్కిట్ లో నేను అడిగిన వాళ్ళందరూ అడిగిన వెంటనే ఒప్పుకొని వచ్చి చేశారు. అది వాళ్ళ గొప్పతనము. ఎందుకంటే కల్చరల్స్ లో ఏంటి, మనకి చాలా గొప్ప ఐడియాలు ఉన్నా కూడా ఎదుటి మనిషి నేను చెయ్యను అని చెప్తే అది జరగదు. సో ఫుల్ క్రెడిట్ టు ఎవ్రీబడి హూ అగ్రీ టు డూ దిస్. అండ్ హౌ పిల్లలు ఎంత బాగా పాడారు, ఎంత మంచిగా డాన్స్ చేశారు, స్కిట్ ఎంత బాగా వచ్చింది. సో ఇలాంటివి జరగాలి అంటే అది కమిట్ అవుతే గానీ చేయలేము. సో ఫుల్ క్రెడిట్ టు ద హోల్ టాలెంట్. And I'm extremely grateful to be part of this community who are just like another family. కానీ ఫ్యామిలీ ఎవరు అంటే అది మా కమ్యూనిటీలో వాళ్ళే. ఏ కష్టం వచ్చినా నిలబడతారు అని ఒక భరోసా ఇస్తారు. సో ఐ జస్ట్ లైక్ దిస్ కమ్యూనిటీ పీపుల్. అది వైబ్. సో ఇంకా శనివారం కూడా ఇలా ఎంజాయ్ చేసేసుకుంటూ అయిపోయింది. ఇంకా ఆదివారం వచ్చింది, గణపతికి నిమజ్జనం చేసే సమయం వచ్చేసింది. సో మళ్ళీ పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని హారతులందరం ఇచ్చి మట్టి వినాయకుడిని తీసుకొని బాస్కెట్బాల్ కోర్ట్లోనే ప్రదక్షిణాల్లాగా ఊరేగింపులాగా చేసుకొని నిమజ్జనం చేసుకున్నాము. నిమజ్జనం చేసుకొని ఒకటే కోరికతోటి ప్రతి సంవత్సరం రావాలి అని కోరుకుంటూ మా అందరినీ కాపాడాలి అని ఆశిస్తూ పెద్ద వినాయకుడిని కూడా తీసుకొని మంగళారతులతోటి మళ్ళీ పెట్టేసుకున్నాము. సో అలా జరిగింది మా వినాయక చవితి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు బాగా నచ్చినది ఏంటి పర్ఫార్మెన్సెస్ లో అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. నమస్తే.